പരഞ്ചേ പരഞ്ചേ കുനുവേളത്തിയെന്ന് കൊടലോ മലയോ ഭൂമിയിലിബ്ബയാലോ മാനേ നമ്മാളു കാത്തൂനു കിഞ്ചു നേരമായോ ഈ ബൊള്ളക്കാത്തു നേര. ఏమే వాడు తినలేదా? లేదండి, ఆకలేయట్లేదని వెళ్ళిపోయాడు. ఏమైందిరా? ఏమైందిరా? ఏమైనా ఉంటే చెప్పరా? అవునన్న, ఈ రొటీన్ లైఫ్ అసలు నాకు నచ్చట్లేదు నాన్న. ఈ 9 to 5 జాబ్ కుక్కలో బతికే బతుకు నాకు అసలు నాకు నేనే నచ్చట్లేదు నాన్న. నా వల్ల కావట్లేదు నాన్న. ఏరా ఏం అలా మాట్లాడుతున్నా? మరి ఏం చేయమంటారు నాన్న? నాన్న, చిన్నప్పుడు నేను కథలు చెప్తున్నప్పుడు అందరికి నేను బాగా చెప్తున్నానని చెప్పారు కదా. నేను అందరికి కథలు చెప్తాను నాన్న, ఒక డైరెక్టర్ అవుతాను నాన్న. కానీ ఈ 9 to 5 జాబ్ మాత్రం నాకు 6 లా ఉంది నాన్న. ఏరా డైరెక్టర్ అవుతావా? సినిమాలు చూసి వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి అదే నిజం అనుకుంటున్నావు. అది రియాలిటీ కాదు. శుభ్రంగా 9 to 5 జాబ్ చేసుకో. అదే నీ లైఫ్ అవుతుంది, నిన్ను నిలబెడుతుంది. నేను బతుకుతున్న లైఫే కాదు నాన్న. ఈ బతికే నాకు నచ్చట్లేదు నాన్న. సుఖం వదిలేసి ముళ్ళు బాట పడతానంటున్నావు. ఏమనాలరా నిన్ను? ముళ్ళదారని మీరంటున్నారు, మంచిదారని నేను అంటున్నాను నాన్న. సుఖమని మీరంటున్నారు, నాకు మాత్రం ఇది గొడ్డి చాకర్లా ఉంది నాన్న. చెప్పాలంటే భయం వేస్తుంది నాన్న. బాధ్యత సంఖ్యల మధ్య నలిగిపోతుంది నాన్న. ఇక నా వల్ల కాదు నాన్న. నేను డైరెక్టర్ అవుతాను నాన్న. సంతోషం కోసం రోడ్డు మీద పడమంటావా? నా కోసం మీరు రోడ్డు మీద పడక్కర్లేదు నాన్న. నా రెక్కలకి స్వేచ్ఛనివ్వండి చాలు. వాటికి ఎలా ఎగరాలో వాటికి తెలుసు. ఒక పక్షి కూడా తన పిల్లలకి తన ఆనందాన్ని ఇస్తుంది. కానీ మీరు మీరు మీకు నచ్చినట్టు బతకాలంటే నేను చచ్చినట్టే నాన్న. దయచేసి నన్ను బతకనివ్వండి నాన్న. నన్ను వదిలేయండి. సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీలో కాదో తేలేలోగానే ఏదేటవునో ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా ఏరా ఇక్కడ ఏం చేస్తు? ఆఫీస్కి రెడీ అవ్వలేదా? లే లే. ఏరా నిన్నటి గురించి తెలిసి ఆలోచిస్తున్నావా? జరిగింది ఏదో జరిగింది. లే రెడీ అవ్వు, జాబ్కి వెళ్ళాలి. మార్రా మీరు, మార్రా. నేను ఈ బతుకు బతకలేను. నేను చచ్చిపోతాను. ఇందుకు కదా నేను భయపడింది. రోజులో 8 గంటలు నీకు నచ్చనట్లు జరిగితే చచ్చిపోదా అని డిసైడ్ అయ్యా. ఏం తెలుసురా నీకు సినిమాల గురించి? ఏం తెలుసు నీకు సినీ ఫీల్డ్ గురించి? జేబులో 20 రూపాయలు పెట్టుకొని నాటకాలంటే పిచ్చితో
హైదరాబాద్ బస్ ఎక్కి వచ్చి ఇక్కడ అయ్యమ్మాయి పరిస్థితిలో తిరుగుతుంటే ఆ అనుభవం ఎలా ఉంటుందో నీకు తెలుసా? అరే మండు టెండలో ఉట్టి కాళ్ళతో రామానాయుడు స్టూడియో చుట్టూ, సారథి స్టూడియో చుట్టూ అవకాశాల కోసం తిరుగుతూ ఉంటే ఆకలేసిన, దాహం వేసిన నీళ్లు తాగి కడుపు నింపుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నీలో సత్తా ఉండి, నీలో టాలెంట్ ఉంది, కానీ అవకాశాలు నీవకివ్వక ఎవడో ఎదవకిస్తే ఆ కన్నీళ్ళు కళ్ళల్లో ఉన్నప్పుడు ఆ బాధ నీకు ఎలా ఉంటుందో తెలుసా? నాకు తెలుసు. నీకు 2 ఏళ్ల వయసులో ఆస్తమాతో ఊపిరి ఆడకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి జేబులో డబ్బులు లేక నువ్వు గిలగిల కొట్టుకుంటుంటే నిన్ను చూసి నా గుండె తరుక్కుపోయిందిరా. ఆ రోజు డిసైడ్ అయ్యా, నా వరకు సినిమాలు చూడడానికే తప్ప చేయడానికి పనికిరావని. మన జీవితాలు కాగితాలు రంటిగా, బాధలు అనే గాలికి ఎగిరిపోతాయి, కన్నీళ్ళు అనే వర్షానికి తడిసి ముద్దయిపోతాయి, ఆవేశం, కోపం అనే మంటకి మాడి మసైపోతాయి. దాని మీద ఉద్యోగం అనే బరువు పెట్టి బాధ్యత అనే అక్షరాలు రాస్తేనే ఆ కాగితం తర్వాత తరాలకి జీవితంగా మారుతుంది. అయినా రోజుకి 24 గంటల్లో 8 గంటలు నీకు నచ్చలేదని బాధపడుతున్నావు, 16 గంటలు నీ చేతిలో ఉన్నాయి. ఏం చేస్తున్నావురా? ఎంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్లుగా సినిమాల్లో నటిస్తూ సెటిల్ అవ్వలేరు. మీది ఉడుకు రక్తం, దేనికైనా తెగిస్తారు. ఆలోచించండి రా. చివరిగా ఒక మాట చెప్తున్నా, కొడుగ్గా నువ్వు నీ బాధను అర్థం చేసుకోగలవు, కానీ ఒక తండ్రిగా నువ్వు బాధపడినా పర్లేదు, బాగుపడాలని కోరుకుంటున్నా. ఇప్పటికీ నీకు నా బాధ అర్థం కాకపోతే నాకు నచ్చినట్టు, అదే నీకు చచ్చినట్లు బతకక్కర్లేదు, నీకు ఇష్టం వచ్చినట్లు బతుకు, కానీ బతుకు. ఆ తర్వాత ఆ తండ్రి బాధపడ్డాడో లేదో తెలియదు, కానీ కొడుకు మాత్రం బాగుపడ్డాడు. ఈ కథ నా కథ, మనలో ఒకరి కథ, మనందరి కథ.